చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్ ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది ద్వేషాన్ని ప్రేమగా మార్చిన దేశం మనది ఈశ్వరు అల్లా యేసు ఒకటే కదరా బాస్ దేవుడికెందుకు జెండా కావాలా పార్టీ అండా మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు అన్నదమ్ములకు తీర్చి పెట్టిన దుష్టాగాళ్ళ పనిపట్టు భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయ్యొట్టు కుట్రలు చేసే శత్రుముఖల తోలు తీసి ఆరబెట్టు దమ్మే ఉంది ఆ ధైర్యం ఉంది ఆ దమ్మే ఉంది ధైర్యం ఉంది తల వంచని తెగ పొగరే ఉంది మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుతేలేరు కోట్ల మంది గుండెల్లో
ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలకు, విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ పూర్వ విద్యార్థుల పక్షాన 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్పంచ్ ఎన్నికలు నాకు తెలిసి పేరూరు గ్రామ చరిత్రలో మొట్టమొదటి ఏకగ్రీవ ఎన్నిక. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఈ స్కూలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులం అందరం కూడా కలిసి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ గ్రామ చరిత్ర మేము కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ గ్రామంలో పుట్టిండొచ్చు, ఈ గ్రామంలో చదివి ఉండొచ్చు, కానీ గత ఒక 70-80 సంవత్సరాల చరిత్ర, పేరూరు చరిత్ర చూస్తే చాలా విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ ఊరికి స్కూల్ రావాలంటే ఒక పోరాటం, ఈ ఊరికి రోడ్డు రావాలంటే ఒక పోరాటం, ఈ ఊరికి హాస్పిటల్ రావాలంటే ఒక పోరాటం, ఈ ఊరికి పశువుల హాస్పిటల్ రావాలంటే ఒక పోరాటం, పోస్ట్ ఆఫీస్ రావాలన్నా ఒక పోరాటం, హాస్టల్ రావాలన్నా ఒక పోరాటం. ఇది జిల్లా స్థాయిలో ఆనాడు ఉన్న మన గ్రామ పెద్దలు ఎంతో నిబద్ధతతో, గ్రామం మీద ఉన్న ప్రేమతో, గ్రామం ప్రజలకు చిరస్థాయిగా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక పట్టుదలతో చేస్తే తప్ప ఇవన్నీ రాలేదు. అంటే మన ఊరికి కరెంట్ వచ్చినా, రోడ్ వచ్చినా, స్కూల్ వచ్చినా, హాస్పిటల్ వచ్చినా అంత ఈజీగా రాలేదు.
దీని వెనుక చాలా చరిత్ర ఉంది అనేది ఈ 75 సంవత్సరాల కార్యక్రమం సందర్భంగా మాకు అనేక విషయాలు చెప్తున్నారన్నమాట. అందుకని మేమందరం కలిసి 75 సంవత్సరాలలో ఎంతమంది అయితే చదువుకున్నారో ఇక్కడ అందరం కలిసి ఏప్రిల్ 23 తారీఖు లోపే, ఎందుకంటే 1950 జూన్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే 2026 మార్చ్ 23 అకాడమిక్ ఇయర్ 23rd ఏప్రిల్కు కరెక్ట్గా 75 సంవత్సరాలు మన స్కూల్ పుట్టి 75 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనమాట. అందుకని 75 సంవత్సరాల కార్యక్రమం నిర్వహించాలంటే ఈ ఏప్రిల్ 23 లోపే నిర్వహిస్తే దానికి ఒక సార్థకత ఉంటుంది అని మేము చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగా ఆర్గనైజింగ్ కమిటీ పెట్టుకొని మొదటి సమావేశం, రెండో సమావేశం నిర్వహించుకున్న తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయనే దాంతో మేము ఒక 4 నెలలు గ్యాప్ తీసుకొని తిరిగి మళ్ళీ సంక్రాంతి పండుగ నుంచి కార్యక్రమం జయప్రదం చేయాలని మళ్ళీ పట్టుదలతో ముందుకు వస్తున్నాము. నిన్ననే ఈ స్కూల్ ఆవరణలో మీటింగ్ జరిగింది, 3rd మీటింగ్. చాలామంది అనుకుంటున్నారు నిన్న మీటింగ్కు తక్కువ మంది వచ్చారు కదా అని. కానీ నిన్న మీటింగ్కు తక్కువ మంది వచ్చారు కానీ చాలా చర్చ జరిగింది, చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, చాలా లోతైన విషయాలు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఏది ఏమైనా ప్రోగ్రాం జరిగి తీరుతుంది, ప్రోగ్రాం నిర్వహించి తీరాలి. ఎప్పుడు తీరాలి అంటే కూడా డేటు నిర్ణయించుకోవడం జరిగింది. ఏప్రిల్ 19వ తారీఖు ఆదివారం మన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు 75 సంవత్సరాల్లో చదువుకున్న విద్యార్థులు, ఇక్కడ బోధించిన ఉపాధ్యాయులు అందరూ కూడా మన ఊరికి తరలి రాబోతున్నారు. సుమారుగా గతంలో కూడా నేను చెప్పాను, 500 నుంచి 1000 కార్లు రాబోతున్నాయి పేరూరుకి. ఎందుకో తెలుసా? ఈ ఊరు ఇడిచిపెట్టి నాకు 30 సంవత్సరాలు అయింది. నాకన్నా ముందు హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత కూడా చాలామంది హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. కానీ ఏదైనా ఒక పండుగ వస్తే హైదరాబాద్లో ఉండబుద్ధి కావట్లే, ఊరికి వెళ్ళిపోదాం. దసరా వచ్చినా, సంక్రాంతి వచ్చినా, దీపావళి వచ్చినా, కురుమూర్తి జాతర వచ్చినా హైదరాబాద్లో ఉండబుద్ధి కావట్లే. పండుగ వస్తే ఊరికి వెళ్ళాలి. ఏదన్నా మన ఫ్రెండ్స్, మన క్లాస్మేట్స్ ఏదన్నా చిన్న కార్యక్రమం చేసినా అందరూ కలవాలి అనే ఒక జిజ్ఞాస చాలా పెరిగిపోయింది. ఎందుకంటే మారుతున్న ఆధునిక జీవన ప్రమాణాలలో చాలామందికి షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు, క్యాన్సర్లు వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే చాలామంది డాక్టర్లు చెప్తున్నారు, మీరు రెగ్యులర్గా మీ ఊరికి వెళ్ళండి, రెగ్యులర్గా మీ స్నేహితులతో కలవండి, రెగ్యులర్గా మీ బంధువులతో కలవండి, మీ టీచర్స్తో కలవండి, మీ స్నేహితులతో మాట్లాడండి, డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అందుకని ఇవాళ కల్చర్ ఎట్లయిపోయిందంటే హైదరాబాద్లో శనివారం ఆదివారం వస్తే ఎవ్వరు హైదరాబాద్లో ఉంటారు. ఫామ్ హౌస్కు పోదామా, లేదన్నా ఎక్కడన్నా ఊరికి వెళ్దామా, ఎక్కడన్నా గుడికి వెళ్దామా అనే పరిస్థితి వచ్చేసింది. అందుకని పేరూరులో చదువుకున్న మాలాంటి వాళ్ళందరికీ కూడా మేము ఏ రంగంలో ఉన్నా, ఎక్కడున్నా మాకు ఈ ఊరు మంచిగా ఉండాలి, ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ప్రతి పండుగకి వెళ్ళి మన అందరితో కలుసుకోవాలి, ఈ ఊరిలో స్కూల్ నిలబడాలి, ఈ విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ఊరిలో చదువుకోవాలని మేము బలంగా కోరుకుంటున్నాం అన్నమాట. అందుకని ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుందంటే, పూర్వ విద్యార్థులుగా నిర్వహించే ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారిని, స్థానిక మినిస్టర్ గారిని, స్థానిక ఎంపీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, అలాగే డిఈఓ గారిని, ఎంఈఓ గారిని అండ్ విద్యాశాఖ కమిషనర్ గారిని మేము ఆహ్వానించాలని నిన్న కమిటీలో మేము సుదీర్ఘంగా చర్చించి నిర్ణయించుకోవడం జరిగింది. వీళ్ళందరినీ ఆహ్వానించడానికి పూర్వ విద్యార్థులుగా ఒక 10 మందిని ఒక ఇన్విటేషన్ కమిటీ ఏర్పడి అరవింద్ అన్న సహకారంతో ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళను మా స్కూల్ గురించి, మా ఊరు గురించి చెప్పి ఈ కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాలని మేము కోరాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ఈ గ్రౌండ్కు సంబంధించి
ఈ మన బిల్డింగ్కు సంబంధించి ఏదైతే మనకు అవసరాలు ఉన్నాయో మేము టీచర్స్తో మాట్లాడి గ్రామ సర్పంచ్ గారితో మాట్లాడి మన ప్రోగ్రాంకి వస్తున్న కలెక్టర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వారి వారి నిధుల నుంచి మన స్కూల్కి కావలసిన అనేక విషయాలు ఏవైతే మన టీచర్స్ చెప్తారో వాటినన్నింటినీ ఒక మెమరాండం రూపంలో తయారు చేసుకొని పూర్వ విద్యార్థుల తరపున కూడా మా స్కూల్కు సాయం చేయండి, మా స్కూల్ను నిలబెట్టండి, మా స్కూల్ను డెవలప్ చేయండి అని మేము కోరాలని అనుకోవడం జరిగిందనమాట. అలాగే చాలామంది టీచర్స్కు ఉన్న బాధ ఏంటంటే స్ట్రెంత్ లేదు. మేము చదువుకున్నప్పుడు 450 మంది 500 మంది ఉండేవాళ్ళు, కానీ ఈ స్ట్రెంత్ లేదు. కారణం ఏంటి అని రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేమేమనుకుంటున్నామంటే ఓకే, ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఊర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, కానీ హైదరాబాద్లో ఉండే కార్పొరేట్ హాస్పిటల్కు ఆయన ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉండే ఆర్ఎంపీ డాక్టర్ చిన్న రోగం రాగానే కార్పొరేట్ హాస్పిటల్కు రికమెండ్ చేసి తీసుకెళ్తా ఉంటాడు. దానివల్ల ఆర్ఎంపీ డాక్టర్కు కమిషన్ వస్తుంది. సేమ్ ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎట్లయిపోయినాయంటే ఈ గ్రామంలో ఉన్న కొంతమంది విద్యార్థులను పట్టుకొని లేదా గ్రామంలో ఉన్న కొంతమంది టీచర్స్ను పట్టుకొని ఒక ఏజెంట్గిరి చేయించుకుంటూ ఇక్కడున్న విద్యార్థులను వాళ్ళు పికప్ చేసుకొని వెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో వీటన్నిటిని కూడా తట్టుకొని నిలబడాలి అంటే నేను గతంలో కూడా చెప్పాను, సిద్దిపేటలో ఉన్న ఇందిరా నగర్ స్కూల్ ఎందుకు ఇవాళ 1300 మంది స్ట్రెంత్తో ఉంది. గద్వాల్లో కూడా ఒక స్కూల్లో 1000 పైన స్టూడెంట్స్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్సే ఎందుకు ఉన్నాయని మనం కనుక రీసెర్చ్ చేస్తే ఒక్కటే ఒక కారణం, అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వగలుగుతాం, మనం ఎట్లా ఇవ్వగలగాలి అంటే ప్రైవేట్ స్కూల్కు పంపే తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి మనం క్రియేట్ చేయాలి. అంటే మన స్కూల్లో చదివిన విద్యార్థులు మండల్ టాపర్ వస్తున్నారా, డిస్ట్రిక్ట్ టాపర్ వస్తున్నారా, రాష్ట్ర స్థాయిలో వెళ్తున్నారా అనే లెవెల్లో మనం కనుక చేయగలిగితే ఇదంతా ఇక్కడ పనిచేసేవి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించిన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ వైపు నుంచి మీరు ఏం చేయగలుగుతారు, అలాగే సర్పంచ్ గారి నుంచి, గ్రామ యంత్రాంగం నుంచి మీకేం కావాలి, గ్రామ పెద్దల నుంచి మీకేం కావాలి. పూర్వ విద్యార్థులుగా మాకు కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి, కానీ ఆ ప్లాన్స్ అన్ని మేము ఎప్పుడు చెప్తామంటే ఏప్రిల్ 19 మా కార్యక్రమం ఏదైతే విజయవంతంగా జరుగుతుందో ఆ జరిగిన తర్వాత ఈ స్కూల్లో స్ట్రెంత్ పెరగాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరగాలి. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరగడానికి మాకు కొన్ని ప్రణాళికలు, మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా గ్రామ పెద్దలతోన, టీచర్స్తోన మేము పంచుకొని ఖచ్చితంగా రెగ్యులర్గా ఏదో ఒక సంవత్సరం చేసి వదిలిపెట్టకుండా సుదీర్ఘ కాలం 75 ఇయర్స్ ఉంది కదా, 100 ఇయర్స్ అయ్యే వరకు ఈ స్కూల్కు అంటే 25 ఇయర్స్ ప్రణాళికను కూడా మేము పూర్వ విద్యార్థుల తరఫున మేము ముందు పెట్టి మేము అలాంటి సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాము. అలాంటి ప్రయత్నాలు ఖచ్చితంగా మనకు జరుగుతుంది. అలాగే ఈ వేదిక నుంచి కొంతమంది పూర్వ విద్యార్థులకు నేను అప్పీల్ చేస్తున్నా. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఎందుకంటే మనం ఏ సమాజంలో ఉన్నామంటే ఎవడైనా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటా అంటే ఫస్ట్ మనం వాని మీద అనుమానం వస్తుంది. ఏమనుమానం వస్తుంది, అరే వీడు కట్నం చేసుకుంటా పిల్లని చేసుకుంటా అంటున్నా అంటే వీడికి ఏదో లోపం ఉంది, వీడికి ఏదో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కనుక వీడు అట్లా అంటున్నాడని మనం అనుమానిస్తాం. ఫస్ట్ ఈ ఊరి మీద ప్రేమతో, స్కూల్ మీద ప్రేమతో 75 సంవత్సరాల విద్యార్థులం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేద్దామంటే దీని వెనక నరేందర్కి ఏం లాభం ఉంది, నరేందర్ ఏ పార్టీ, నరేందర్ ఏ పార్టీకి వెనుకుండి ఈయన సపోర్ట్ చేస్తున్నాడు అని రకరకాల అనుమానాలు ఉన్నాయి. దయచేసి నేను ఈ వేదిక నుంచి అందరికీ అప్పీల్ చేస్తున్నా, నేను ఏ పార్టీ సభ్యుని కాదు, కానీ ఈ స్కూల్లో చదువుకున్న 8th క్లాస్లో ఉన్నప్పుడే నాకు విప్లవ పార్టీతో, విప్లవ విద్యార్థి సంఘంతో నాకు పరిచయం అయ్యి 93 నుంచి 1993 నుంచి 2019 వరకు విప్లవ పార్టీల్లో రాష్ట్ర స్థాయిలో పనిచేశాను. ఎంత స్థాయిలో పనిచేశానంటే చాలా పెద్ద స్థాయిలో పనిచేశాను. నాకు కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్స్తో సంబంధాలు ఉన్నాయి, బీజేపీలో ఉన్న టాప్ లీడర్స్తో సంబంధాలు ఉన్నాయి, టీఆర్ఎస్లో టాప్ లీడర్స్తో సంబంధాలు ఉన్నాయి, నక్సలైట్ పార్టీలో ఉన్న టాప్ లీడర్స్తో సంబంధాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్లో ఉన్న టాప్ లీడర్స్తో సంబంధాలు ఉన్నాయి, సిపిఎం అందరితో సంబంధాలు ఉన్నాయి, సిపిఐ సంబంధాలు ఉన్నాయి. కానీ నేను ఏ పార్టీలో లేను. 2019లో బయటకు వచ్చేసాను నా ఆరోగ్య సమస్యల వల్ల.
నేను ఏ పార్టీతో ఉండదలుచుకోలే. కానీ పేరూరులో రకరకాల పార్టీలు ఉన్నాయి, రకరకాల ఘర్షణలు ఉన్నాయి. కానీ దయచేసి నాకు పార్టీ అంటేగట్టి ఈయన పలాని పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు కనుక ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ కాకుండా చూద్దాం, దీనికి మనం సహకరించకుండా ఉందాం అని దయచేసి ఎవ్వరు కూడా ఆలోచించొద్దు. కేవలం ఈ ఊరి మీద ప్రేమ, స్కూల్ మీద ప్రేమతో మాత్రమే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశాలు, దురుద్దేశాలు మాకు లేవు. దయచేసి నన్ను అట్లా ఆలోచించొద్దని కోరుతూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలి. ఏ స్థాయిలో జరగాలంటే మన ప్రోగ్రాం వల్ల తెలంగాణలో ఉన్న చాలా స్కూల్స్ ఇప్పుడిప్పుడే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 75 సంవత్సరాల దగ్గరకు వచ్చినాయి. అంటే మన కార్యక్రమాన్ని చూసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్లో 75 ఇయర్స్, 100 ఇయర్స్, 50 ఇయర్స్ ఫంక్షన్స్ జరగాలి. అట్లా మనం ఇన్స్పిరేషన్ చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా అరే కేకే రెడ్డి గారు ఊరంట, కేకే రెడ్డి గారు ఆయన కృషి వల్ల వచ్చిన స్కూల్ అంట, దాన్ని ఎప్పటికీ మూత పడేయద్దు, ఆ స్కూల్ను నిలబెట్టాలి, ఆ స్కూల్ను డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా మనం మన ప్రోగ్రాం ద్వారా మన ఊరు, మన స్కూల్ వెళ్ళాలి. ఇది మా స్వార్థం. కనుక దీని వెనక వేరే ఉద్దేశాలు లేవని మీరు మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకొని పూర్వ విద్యార్థులందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి మేము నిన్న ఫుడ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం, ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం, ఇన్విటేషన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఇట్లా కార్యక్రమం జయప్రదం చేయడానికి కావాల్సిన 10 కమిటీలు నిన్న ఏర్పడ్డాయి అన్నమాట. సో ఇవన్నీ మీకు రాను రాను అన్ని విషయాలు మేము చెప్పడం అనేది జరుగుతుంది. దయచేసి పూర్వ విద్యార్థులు అందరూ కూడా మన స్కూల్ మీద ఉన్న ప్రేమతో, ఊరి మీద ఉన్న ప్రేమతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే వేదిక ఉన్న టీచర్స్ అండ్ గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం మాది కాదు, కార్యక్రమం మనందరిది, మన ఊరిది కార్యక్రమం, మన స్కూల్ది కార్యక్రమం. కనుక ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసినట్లు ఈ పాఠశాల చాలా ఇప్పుడే వక్తలు మాట్లాడినట్టు 75వ సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది. చాలామంది, చాలా పెద్దలు, చాలామంది హైదరాబాద్లో ఇతర దేశాలలో కూడా ఉన్నారు ఈ పాఠశాల చదువుకున్న వాళ్ళు. కనుక ఈ 75 ఏళ్ళు ఏదైతే ఏ రకమైన పాఠశాల గొప్పగా నచ్చిందో, పేరూరు హై స్కూల్ అంటే మన జిల్లాలోనే ఒక మంచి పేరుంది. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కృషి చేసి ఈ పాఠశాలలో విద్యార్థులకు వీరి యొక్క స్ట్రెంత్ను తప్పకుండా పెంచాలి. ఎందుకంటే ఇంతకుముందు సార్ మాట్లాడినట్లు మన స్కూల్కి ఎంతమంది అయితే టీచర్లు ఉండాలో అంతమంది టీచర్లను మేము కష్టపడి తీసుకురావడం జరిగింది. కానీ కేవలం స్ట్రెంత్ బేస్ చేసుకొని డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి మీ స్కూల్లో ఉన్న స్ట్రెంత్కు మీ స్కూల్లో ఉన్న టీచర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. కనుక కొంతమంది టీచర్లను వేరే స్కూల్కి షిఫ్ట్ చేయాలనే కార్యక్రమం చాలా ప్రెజర్ బిల్డప్ చేశారు మా మీద. కానీ ఏ ఒక్క టీచర్ని కూడా ఈ స్కూల్ నుంచి బయటికి తీసుకుపోకుండా ఆపగలిగినాం. కానీ రాబోయే కాలంలో కనీసం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోనన్నా అందరూ కృషి వల్ల టీచర్లు అయితేనేమి, హెడ్ మిస్టర్స్ అయితేనేమి, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, ఎందుకంటే ఇది మన పాఠశాల. మనం 70వ వసంతంలో ఎంతో పెద్ద కార్యక్రమం చేసుకున్నా కూడా ఇక్కడ విద్యార్థులను కాపాడుతూనే మనకి పాఠశాల కాపాడుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కామన్గా ప్రతి తల్లిదండ్రులకి వారి యొక్క పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవాలి, ప్రైవేట్ స్కూల్లో చదివితేనే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడతారనే ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని టీచర్లు అయితేనేమి, హెడ్ మిస్టర్స్ అయితేనేమి ప్రతి ఒక్క విద్యార్థి ఇంటికి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో ఏవైతే టీచర్లు చెప్తున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, ఈ మన గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే టీచర్లు ఉన్నారో వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది అనే దృష్టిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే గ్రామస్తులు వాళ్ళకంతా వాళ్ళ పిల్లలు బాగుపడాలనే ఉద్దేశమే ఉంటుంది. కానీ ఇక్కడ టీచర్లు వీళ్ళ ఎడ్యుకేషన్, వీళ్ళు ఎంత సర్వీస్ ఉంది, వీళ్ళకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనే విషయాన్ని మనము ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేసి వారిని మన స్కూల్కి తీసుకురావడానికి వారు కృషి చేయాలని, అదేవిధంగా ఈ స్కూల్లో ఉన్న
గ్రామంలో ఉన్న పెద్దలు కూడా తప్పకుండా, ఎందుకంటే పిల్లలు తక్కువయ్యే కొద్దీ టీచర్లు పోతారు, టీచర్లు పోయి ఇంకా పిల్లలు తక్కువైతే రాను రాను స్కూల్ పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి రేపు ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా టీచర్లు అయితేనేమి ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఊర్ల ప్రతి ఇంటికి వారు అటెండ్ అయ్యి మన స్కూల్లో ఉన్న టీచర్లు ఎంత క్వాలిఫికేషన్ ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పగలిగితే స్ట్రెంత్ పెంచే అవకాశం ఉంటుందని, అదేవిధంగా ఇంతకుముందు నరేందర్ గారు మాట్లాడినట్లు రేపు జరగబోయే 75వ వసంత కార్యక్రమం ఎంత గొప్పగా జరుపుకోవాలంటే ఈ గ్రామానికి మళ్ళీ కూడా ఈ యొక్క ప్రోగ్రాం వల్ల పెద్ద ఎత్తున గ్రామానికైతేనేమి స్కూల్కి అయితేనేమి ఒక గుర్తింపు రావాలని, ఈ స్కూల్ ఇంకా పెద్దగా రేపు వచ్చే ఎవరైతే మనం ఇన్విటేషన్ చేస్తున్నామో ప్రతి ఒక్కరూ మన స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనాలని, వారు ఈ స్కూల్కి ఏవైతే కొరతలు ఉన్నాయో ఇంకా స్కూల్ని ఏ రకంగా మనం డెవలప్ చేయాలో మన టీచర్లను ప్రధానోపాధ్యాయులను వారు ఒక అడ్వైస్ తీసుకొని రేపు వచ్చే నాయకులతో కూడా మనము పెద్ద ఎత్తున స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేపట్టాలని, ఈ యొక్క కార్యక్రమానికి నా వంతు కృషి, నా వంతు సాయం నేను ఎంత చేయగలిగితే అంత తప్పకుండా ఈ స్కూల్కి చేస్తానని, రాబోయే కాలంలో కూడా స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో నా వంతు సహకారాలు ఉంటాయని చెప్పుకుంటూ, ఈ స్కూల్ మనది, ఈ స్కూల్ కాపాడుకునే బాధ్యత కూడా మనదే అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.